సో నిజంగా ఈ పార్క్లో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాతో పాటు ఒక బాబు ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందని అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరేంటి? కార్తీక్ ఎక్కడి నుంచి వస్తున్నారు? శంషాబాద్ నుంచి. ఓకే, సో ఎట్లా ఉంది పార్క్? చాలా బాగుంది. నేచర్ని లవ్ చేసే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఓకే, నువ్వు ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది, నువ్వు ఎంతవరకు కవర్ చేసావు? బటర్ఫ్లై బ్రిడ్జ్ ఒక 1.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, మళ్ళా అక్కడికి వెళ్ళిన, అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన, మళ్ళా ఇక్కడికి వచ్చిన బంజన్ ట్రీ. ఓకే ఓకే కార్తీక్, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్తావు నువ్వు? వచ్చేటప్పుడు క్యాప్, ఒక వాటర్ బాటిల్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చినాక చాలా ఎండ కొడుతుంది. ఇక్కడ కొండపైన సిచ్యువేట్ అయి ఉంది. ఇది చాలా ఎండ ఎక్కువ కొడుతుంది. ఓకే, కానీ ఇట్లా మంచి చెట్ల కింద అయితే చల్లగా ఉంది కదా. ఓకే, సో మొత్తం కవర్ చేసే మరి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ కూడా ఎకో పార్క్ లో కొత్తగా ఓపెన్ చేశారు. సో ఈ రోజు అయితే మనకి హాలిడే కాబట్టి యూత్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళు నార్మల్ గా విజిట్ చేయడానికి వచ్చారా, కాలేజ్ బంక్ కొట్టి వచ్చారో నాకు తెలియదు, కానీ మంచిగా సాల్టెడ్ చిప్స్, మంచిగా స్పైసీ చిప్స్ అన్ని తినుకుంటే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మొత్తానికి పార్క్ ఎట్లా ఉంది అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? నా పేరు మహేష్. ఏం చేస్తున్నావు మహేష్? బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి. ఓకే, సో పార్క్ బాగుందా, చిప్స్ బాగున్నాయా? చిప్స్ బాగున్నాయి. ఇంకా పార్క్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, వెళ్ళాలి. కానీ క్యాంటీన్ లేదంట, అదొకటి చూసుకుంటే బాగుంటుంది. ఎంత తొందరగా అంత. ఓకే, సో క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ, బాగా అన్ని దొరుకుతాయని చెప్పి వచ్చావా? ఆల్రెడీ ఫ్యామిలీస్ కి చెప్పారు పిల్లల్ని తీసుకొని వస్తే ఏమైనా తెచ్చుకొని ఇక్కడ ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, తిన్నాక కాగితాలు అవన్నీ అయితే పడేయొద్దని చెప్పారు. సో ఎంతమంది వచ్చారు మొత్తం మీరు ఫ్రెండ్స్ అంతా? మా బ్యాచ్ లో చాలా మంది ఉన్నాం, కానీ కెమెరా ముందు మాత్రం ముగ్గురేం ఉన్నాం. కుల్లా చెప్తున్నారు అనమాట. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, మొత్తం పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అందరు రాసుకున్నారా? వస్తలేరా? నీ పేరేంటి? భరత్. ఏం చేస్తున్నావు భరత్ నువ్వు? సేమ్ మహేష్, బీటెక్ థర్డ్ ఇయర్, ఎమ్మెల్లారెడ్డి కాలేజ్. ఓకే, సో మీరు అంతా ఈ పార్క్ లో ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచిగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేయండి, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. మీ ఆటలు, మీ గేమ్స్ మీరు అన్ని ఆడుకోవాలి. ఇక్కడ రావాలనుకున్న వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తావా? పార్క్ అయితే చాలా బాగుంది. ఎవరైనా లవర్స్ తోనే ఇలా వస్తే వాళ్ళకైతే ఎంజాయ్మెంట్ ఫుల్. ఎందుకంటే కెమెరాలు ఏం కనిపిస్తలేవు మాకైతే. ఇక్కడికి వచ్చి చిల్ అవ్వండి, మంచిగా చల్లగా ఉంది. కొంచెం ఎండ తగ్గినాక రండి, మధ్యాహ్నం కాకుండా. ఏమైనా తెచ్చుకోండి, తిన్నీకి రండి, ఎంజాయ్ చేయండి. సో అంతా ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయొచ్చంటవా? ఫ్రెండ్స్ వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, కానీ తినేసి రావాలి. ఓకే, సరే ఒక్కసారి నా కోసం 99 టీవీ ఫ్యాషన్ హబ్ సబ్స్క్రైబ్. 99 టీవీ ఫ్యాషన్ హబ్ సబ్స్క్రైబ్. యూత్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది? ఇంత వెరైటీగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు పార్కు తిరగంటారా నాయన అంటే చిప్స్ తెచ్చుకొని తింటున్నారు. సో అంటే ఓవరాల్ గా ఎట్లా అనిపించింది? ఇక్కడికి వచ్చే ముందు ఏమన్నా మీరు ఆల్రెడీ చూసినారు కదా, ఇంకా నెక్స్ట్ కూడా చాలా మంది వస్తారు, కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి. వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తావా? నువ్వు అసలు ఏం చూసి వచ్చినావు ఇక్కడికి చెప్పు. యాక్చువల్గా మేమైతే ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాము, బట్ పార్క్ మాత్రం చాలా వైడ్గా చాలా బాగుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా చాలా ఉంది. సో మొత్తం బట్ గ్రీనరీ వ్యూ అంతా చాలా బాగుంది. బట్ అదొకటే మాకు ఉన్న కన్సర్న్ ఏంటంటే క్యారీ లంచ్ బాక్సెస్ ఆర్ సంథింగ్ ఎల్స్ బెటర్. ఎందుకంటే వితౌట్ ఫుడ్ కడుపు లేకుండా అయితే ఎంజాయ్ చేయలేరు. మళ్ళీ అదే పరిస్థితి ఉంది. అదే కదా, అంటే ఇంత పెద్ద పార్క్ తిరగాలంటే మనకి 1 గంట 2 గంటలు సరిపోదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరగాలి కాబట్టి మంచిగా బాక్స్ తెచ్చుకొని ఇట్లా చెట్ల కింద కూర్చొని తిని ఎంజాయ్ చేసి మళ్ళా చెప్తున్నా, చెత్త అంతా ఎక్కడ పడేయకండి, డస్ట్బిన్ వేయండి. సో మీరు అంతే కదా, స్వచ్ఛ భారత్ అట్లా ఉండాలి మనం. ఓకే, హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు పద్మజ అండి. మేము కేపీహెచ్బి నుంచి వచ్చాము. మేమంతా ఆఫీస్ టీము, వీళ్ళిద్దరు నా పిల్లలు. ఓకే, యాక్చువల్గా మేమేంటి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ వర్కింగ్ లో, ఎక్కువ వర్క్, ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉంటాము. సో వీకెండ్ కాబట్టి అలా చిల్ అవుదామని చెప్పి రీసెంట్గా ఓపెన్ చేశారని తెలిసి వచ్చాము. చాలా బాగుంది పార్క్ అయితే. ఎక్కడ చూసినా ఫ్లవర్స్. సిటీ లైఫ్ లో కంప్లీట్ గా టైర్డ్ అయిపోయిన వాళ్ళకి ఇది ఒక ఆట విడుపులాగా ఉంది. మొత్తం మర్చిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు పార్క్ అయితే. ఓకే,
చాలా మంది ఏంటంటే పెద్దగా ఉంది కదా రెస్ట్ తీసుకొని మెల్లమెల్లగా వెళ్తున్నారు. మీరు ఎంతవరకు కవర్ చేశారు? ఆల్మోస్ట్ 3/4 అయిపోయింది. ఎండింగ్ పొజిషన్ కి వచ్చాము మేమంతా. మా వాళ్ళంతా ఇదిగో పిల్లలంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బాగా. ఓకే ఇక నేను కూడా రిలాక్స్ అవుతూ వస్తూ ఉన్నాను. ఓకే, ఇంత పెద్ద పార్క్ లో మీకు నచ్చిన ప్లేసెస్ ఏంటి? నాకు అక్కడ లోటస్ ఫ్లవర్స్ ఉంది కదా, అది బాగా అనిపించింది. పిల్లలేమో పేరెట్ దానికి, అది బర్డ్స్ దానికి వెళ్ళారు, అది వాళ్ళకి నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు ఉయ్యాలు అవి ఊగాము, అక్కడ ప్లే ఏరియా దగ్గర స్వింగ్ చేశాను, అది బాగా అనిపించింది. ఓకే, సో నిజంగా అంటే మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్ లో అంతా బాగా అలసిపోతుంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా వీకెండ్ లో ఇక్కడికి వస్తాయి. సో మీలాగా హ్యాపీగా రిలాక్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ చిల్ అవ్వచ్చు. ఓకే, వీళ్ళిద్దరేంటి ట్విన్స్ లాగా ఉన్నారు? అవును, ఇట్రండి ఇద్దరు ఒకసారి. మీ పేర్లు చెప్పండి. నా పేరు నవీన్. నా పేరు నరేష్. నరేష్, నవీన్. సో మీరు ఈ పార్క్ లో బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఏంటి? మేము బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ అయితే బర్డ్స్. అక్కడ ప్రతి ఒక్క వాటికి అక్కడ ఫీడింగ్ చేయొచ్చు, అన్నిటినీ అక్కడ టేక్ కేర్ చేయొచ్చు. ఆ బర్డ్స్ ఒక కలర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఓకే, సో అంటే నెక్స్ట్ టైం ఈ పార్క్ రావాలనుకునే వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? పిల్లల్ని తీసుకుని వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ప్లే, ఇక్కడ స్లైడ్స్ అన్ని, ఇంకా స్వింగింగ్ అన్ని ఏరియాస్ అన్ని చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ చూస్తే బాగా ఎక్సైటింగ్ అవుతారు. ఓకే, నువ్వైతే చాలా హ్యాపీయా? ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ నేనైతే. ఓకే, నువ్వేం మాట్లాడవా, చెప్పవా? ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంటుంది. ఓకే, చాలా మంది అంటే ఎక్కువ వేరే వీడియోస్ చూసి అలా వచ్చారు కదా, అట్లా అనిపించిందా నీకు? చూసిన దానికంటే ఇక్కడ వస్తే ఇంకా చాలా బాగుందా? ఓకే, ఆల్మోస్ట్ వీళ్ళంటే 75% అంతా ఎక్స్ప్లోర్ చేశారు, ప్రతి ప్లేస్ ని కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో పిల్లలు, ఫ్యామిలీస్ వీకెండ్ లో మంచిగా ఒక సేద తీరాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.